లంకల దీపక్ రెడ్డి హైదరాబాద్ అధ్యక్షుడిగా ఎలా అయ్యారు? ఎలా వచ్చింది పదవి? మనీ పాలిటిక్సా? టీఆర్ఎస్ అయినా సరే, కాంగ్రెస్ అయినా సరే, వాళ్ళ ఓట్ల గురించి వాళ్ళకి పనిచేస్తుంటారు. వాళ్ళ జీవులు సలాం పెట్టుకుంటా, వాళ్ళ కాలు మొక్కుకుంటా, వాళ్ళ ఓట్ల గురించి తిరుగుతుంటారు. భారతీయ జనతా పార్టీ ఎన్నడూ కూడా ఆ పని చెయ్యదు. భారతీయ జనతా పార్టీ ఎక్కడైతే బీజేపీ స్ట్రాంగ్ ఉందో అక్కడ బీఆర్ఎస్ గెలిచింది. ఎందుకంటే ఓట్లు బాగా తీసుకోగలిగింది. అందులో కాంగ్రెస్ ఎక్కడ గెలవలేదు. అంటే హైదరాబాద్లో బీజేపీ అంటే కత్తి మీద సాంబు లాంటిది. ఎందుకంటే ఎంఐఎం ఓవైసీ బ్రదర్స్ను ఎదుర్కోగలగాలి. వాళ్ళని ఎదుర్కొనే సత్తా, దమ్ము మీలో ఉందా? ఓల్డ్ సిటీలో వాళ్ళు ఎప్పుడు కూడా దొంగ ఓట్లు ఎక్కువ వేసుకొని గెలిచే స్థానాలు కాబట్టి ఈసారి మొత్తం మీద ప్రజలందరూ కూడా మోడీ గారి దిక్కు, భారతీయ జనతా పార్టీ దిక్కు చూస్తున్నారు కాబట్టి. ఎందుకంటే ఓవైసీ బ్రదర్స్ని మీరు గట్టిగా ఎదుర్కోగలిగితేనే మీరు హీరో అవుతారు, లేకపోతే జీరో. మాధవీలత కూడా వాళ్ళనే ఓవైసీ బ్రదర్స్ని టార్గెట్ చేసి ఆమె ఎంత పాపులర్ అయిందో మనందరికీ తెలుసు. ఒకవైపు బాణాలు వేస్తూ, మరోవైపు డాన్సులు చేస్తూ బీజేపీలో ఒక రకంగా చెప్పాలంటే రాష్ట్రంలో ఒక రకమైనటువంటి జోష్ తీసుకొచ్చింది, పార్టీకే జోష్ తీసుకొచ్చింది. ఆమె పరిస్థితి ఏమైందండి? కొందరు ఎలక్షన్స్ టైంలో ఉన్నంత బిజీ మీరు ఎప్పుడు అట్లానే కనిపించాలనుకుంటే మాత్రం కుదరదు. పార్టీనే ఒకటే కాదు వాళ్ళకి. అది వచ్చే జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ కోసం బాగా కుస్తీ పడుతున్నారా? అంటే ఖచ్చితంగా ఈసారైనా బల్లి అని దక్కించుకుంటారు. ఏందా ఈ పార్టీ మీరు ఇంకా ఎప్పుడు స్ట్రాంగ్ అవుతారు ఇట్లా అనేటువంటి వాళ్ళు కూడా ఈసారి మీ పార్టీ రాబోతుంది, మా సపోర్ట్ మీకే అని చెప్పడం జరుగుతుంది. కాబట్టి నాకు బాగా నమ్మకం ఉన్నది ఈసారి అందరూ కాంగ్రెస్, బీఆర్ఎస్, ఎంఐఎం పార్టీల బలకం. డబ్బు ఉంటేనే రాజకీయాల్లో ముందుకు రాగలము అన్నది కూడా అందరికీ తెలిసిందే. ఈ రెండు అంటే మీకు ఉన్నాయనుకోవచ్చా, లేవనుకోవచ్చా? ఏ విధంగా మీరు రాజకీయాలు ఏ ధైర్యంతో అడుగు పెట్టారు? ఒక సినిమాలో డైలాగ్ ఉంటుంది, నాకు ఒక గోల్తో ఎప్పటికన్నా అధ్యక్ష అనేది ఒక డ్రీమ్ ఉండే కాబట్టి నేను డెఫినెట్గా దాన్ని అధ్యక్ష